పాలమూరు ఈ పేరు వెనుక గొప్ప నేపథ్యం ఉంది. ఈ ప్రాంతంలో జనం నేటికి గొప్ప సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. తరాల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. ఇంతకు ఏంటా ప్రత్యేకత? జస్ట్ వాచ్. పాలమూరు ఈ పేరు వెనుక గొప్ప నేపథ్యం ఉంది. పాలు సమృద్ధిగా దొరికే ప్రాంతం కావడంతో పాలమూరు అనే పేరు వచ్చిందని చెప్తారు. ఎన్నో దశాబ్దాల క్రితం ఈ ప్రాంతానికి పాలమూరు అని నామకరణం చేసినా నేటికి ఆ సంప్రదాయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 430 గ్రామాల నుంచి 12,000 మంది పాడి రైతులు వివిధ డైరీలకు పాలను తరలిస్తారు. పాల ఉత్పత్తి సేకరణలో పాడి రైతులు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు 118,000 లీటర్ల పాల సేకరణ జరుగుతోంది. జిల్లాలోని 15 యూనిట్ల నుంచి పాలను సేకరిస్తారు. మహబూబ్ నగర్ డైరీకి 57 గ్రామాల నుంచి 12,000 లీటర్లు, కల్వకుర్తి డైరీకి 80 గ్రామాల నుంచి 33,000 లీటర్లు, అచ్చంపేట డైరీకి 60 గ్రామాల నుంచి 9,000 లీటర్ల పాలు వస్తాయి. ఇక నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మినీ బల్క్ కూలింగ్ యూనిట్లు ఉన్నాయి. జిల్లాలో 3,000 లీటర్లు సేల్స్ కు పోగా హైదరాబాద్ విజయ డైరీకి పాలను తరలిస్తారు. ఇక్కడ మన మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో వచ్చేసి 118,000 లీటర్ల ప్రొక్యూర్మెంట్ వస్తుందన్నమాట. 118,000లో 15 యూనిట్ల నుంచి మనం పాలను కలెక్ట్ చేస్తాము. 15 యూనిట్లలో మహబూబ్నగర్ డైరీ వచ్చేసి 12,000 లీటర్లు కలెక్ట్ అవుతుంది. మిల్క్ను కలెక్షన్ చేస్తున్నాము. 57 గ్రామాల నుంచి కలెక్ట్ చేస్తున్నాము. ఉమ్మడి జిల్లానే ప్రొక్యూర్మెంట్ ఎక్కువ అనమాట. పాల ఉత్పత్తిలో ఉమ్మడి జిల్లానే ఎక్కువ మనం పాల ఉత్పత్తి చేసి పంపించడం జరుగుతున్నది. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి మన రైతులు 12,000 మంది రైతులు ఉన్నారనమాట. మనకి ఉమ్మడి జిల్లాలో 12,000 రైతుల నుంచి పాలు కలెక్ట్ చేసేసి మనం హైదరాబాద్కు సప్లై చేస్తున్నాం. పాల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే పాలమూరు జిల్లా మొదటి స్థానంలో ఉంది. అధికారులు, పాడి రైతుల సమన్వయంతో డైరీలు లాభాల బాటలో పయనిస్తున్నాయి. పాడి రైతులు పోటాపోటీగా పాల ఉత్పత్తికి కృషి చేస్తున్నారు. డైరీలలో పాలను ప్రాసెస్ చేసి ఎక్కువ సమయం నిల్వ ఉండేలా డైరీలో సిబ్బంది చర్యలు తీసుకుంటారు. పాల నాణ్యత పరీక్షలు జరిపి విజయ డైరీకి తరలిస్తారు. లోపల పాలు దింపుకొని డాగు పైన సిఓబి టెస్టింగ్, ఏమన్నా పాలలోన ఏమన్నా కల్తీ కానీ ఏమన్నా ఉంటే టెస్టింగ్ చేసి ఇక్కడ పాల కొలతలు చూసి షాంపూలు తీసి అవి లోపలికి ట్యాంకులకు చిల్లింగ్ ద్వారా లోపలికి తీసుకొని లోపల పాలు కూలింగ్ పెట్టి ల్యాబ్లో వాళ్ళ టెస్టింగ్ చేస్తాం. పశువుల పంపిణీ పథకం కింద బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ ద్వారా పశువులను అందజేస్తున్నారు. దాణా, ఇన్సూరెన్స్ కవరేజీని పాడి రైతులకు అందిస్తున్నారు. తరాల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని దశాబ్దాలుగా నిర్వహిస్తూ పాలమూరు నేపథ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారు ఇక్కడి పాడి రైతులు.